నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి వచ్చి విధులు నిర్వహించాలి. కానీ దాదాపుగా వేలల్లో ఆలస్యంగా పాఠశాలలకు వస్తున్నారు. 1,98,000కు పైబడి ప్రభుత్వ ఆధీనంలో నడిచే పాఠశాలలు ఉన్నాయి, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నాయి, మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన టీచర్లు, మరి టీచర్లే లేటుకు వస్తే పిల్లలకి బోధన ఎవరు చేస్తారు? ఇదే పెద్ద ప్రశ్న. మరి గతంలో వైఎస్ఆర్సీపీ పాలన ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా తంబు వేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్ తంబు ఉపయోగించేవాళ్ళు. టైంకి ఖచ్చితంగా ఆ టైం ప్రకారం వెళ్ళి తంబు వేస్తేనే వాళ్ళు డ్యూటీలో ఉన్నట్లు లెక్క. తంబు ఆలస్యమైతే ఆ రోజు ఆబ్సెంట్గానే రికార్డ్ చేసేవాళ్ళు గత ప్రభుత్వంలో. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఒక సరికొత్త ఆలోచన చేసి అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు ఎన్ని, హై స్కూల్స్ ఎన్ని, ఎంతమంది టీచర్లు, ఎవరెవరు ఎన్ని గంటలకు వస్తున్నారు, ప్రాథమిక పాఠశాలలో మార్నింగ్ 9 గంటల నుండి మధ్యాహ్నం 3:30 వరకు పాఠశాలలు పనిచేయాలి. అదేవిధంగా హై స్కూల్స్ ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఒక ½ అన్ అవర్ గ్యాప్ స్కూల్స్ పనిచేయాలి. అప్పటి వరకు ఖచ్చితంగా స్కూల్లో టీచర్లు ఉండాలి. మరి 9:30 తర్వాత దాదాపుగా 1,00,000 పైబడి మంది, 1,00,000 మీన్స్ 80,000 మంది పైబడి రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు ఆలస్యంగా వస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. విద్యాశాఖ ఈ మధ్య ఒక అధ్యయనం చేశారు. ఏ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు వెళ్తారు, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా కోట్ చేసుకుని ఒక టీముల్ని, అంటే ఎవరికి తెలియకుండా విద్యాశాఖ ఉన్నతాధికారులు, విద్యాశాఖ మంత్రి ఎవరికి తెలియకుండా ఏ స్కూల్లో ఏ టీచరు ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు వెళ్తారు, ఉండవలసిన టైం ఏంటి, వీళ్ళు క్లాసులు లేకపోతే స్కూల్స్ జరిగే టైంలో మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి, వీటన్నిటి కూడా చాలా కూలంకుషంగా అంకెల వారీగా కూడా ఎవరెవరు ఎంతమంది టీచర్లు, ఏ స్కూల్లో ఎంతమంది ఉన్నారు, ఏ సబ్జెక్ట్స్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్స్కి వీళ్ళు టీచింగ్ చేస్తున్నారు, ఒక క్లాస్ చెప్పాల్సిన టైంలో టీచర్లు ఇక్కడ ఉండకుండా ఎక్కడ ఉంటున్నారు. మరి ఆ విద్యాశాఖకు సంబంధించిన ప్రయాణికాన్ని జిల్లా కేంద్రంలో డిఈఓ ఆఫీస్ ఉంటుంది. మరి ఆ డిఈఓ ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నారు, ఎంఈఓ ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు హెచ్ఎంలకు చెప్పి వెళ్ళాలి. హెచ్ఎంలు వాటిని గవర్నమెంట్కి రికగ్నైజ్డ్గా వాళ్ళకు ఒక సమాచారం రిపోర్ట్ ఇవ్వాలి. కానీ అవి ఏమీ ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు. విద్యాశాఖ అయితే చాలా వ్యూహాత్మకంగానే అడుగులు వేసి ఏ పాఠశాలలు ఎంతమంది, 9:30 తర్వాత వచ్చిన టీచర్లు ఎంతమంది అనేది కూడా ఒక క్యాల్కులేట్ చేశారు. పెద్ద సంఖ్యలో ఉన్నారు, అలాంటి వాళ్ళంతా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి టీచర్లే ఆలస్యంగా వస్తే పిల్లలకి చదువు చెప్పేది ఎవరు? ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరి టీచర్లు 9 గంటల కంటే ముందు ఉండాలి. అంటే 8:45కి స్కూల్లో కానీ ఎలిమెంటరీ స్కూల్లో కానీ ఉండగలిగితే 9 గంటల క్లాస్ అయ్యే టైంకి పిల్లలు అందుబాటులో ఉంటారు. పిల్లలకి చక్కగా వాళ్ళకి ఏ విధంగా విద్య బోధించాలో ఆ విధంగా బోధించాల్సిన అవసరం టీచర్ల పైన ఉంది. కానీ టీచర్లు ఈ మధ్యకాలంలో, గతంలో కూడా అలాగ ఉండేవాళ్ళు, లేకుండా ఎక్కడ ఉండరు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. 9:30 తర్వాత వచ్చే వాళ్ళ సంఖ్య దాదాపుగా 1,00,000 దాటిపోయారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉంది 1,45,000 నుండి 98,000 దాకా ఉంటే మరి వేలల్లోనే వీళ్ళు గైర్హాజరు కాదు. 9:30 తర్వాత అంటే కొద్దిగా ఆలస్యంగానే స్కూల్కి వచ్చే పరిస్థితి. మరి ఇలాంటి టీచర్లకి ఏం చేయబోతుంది ప్రభుత్వం? ఇక్కడ నుండి 9 గంటల లోపు స్కూల్లో ఉండాలి, ఓకే, లేకపోతే ఆబ్సెంటు అనేది బయోమెట్రిక్ పెట్టి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక సరికొత్తగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇక టీచర్లు ఇక ఆలస్యంగా రావడానికి అవకాశం లేదు. అంత టెక్నాలజీతో లోకేష్ గారు మరి ఈ టీచర్స్ మార్నింగ్ ఎర్లీగా రావాలి, ఈవినింగ్ కూడా స్కూల్ అయిన తర్వాత మాత్రమే వెళ్ళాలి. దీనికి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. ఖచ్చితంగా మరి ఈ ఆలస్యంగా వచ్చే టీచర్లకి ఒక విధంగా నారా లోకేష్ గారు బ్రేక్ అయిపోతున్నారు. మరి ఈ బ్రేక్ అయిన తర్వాత టీచర్లు ఉపాధ్యాయ సంఘాలు ఆశ్రయిస్తారా,
లేదంటే ఇచ్చిన ఉద్యోగాన్ని కరెక్ట్గా చేస్తారా, ఏదో ఒకటి తేలాలి. నారా లోకేష్ గారు అయితే కొంచెం వ్యూహాత్మకంగానే విద్యాశాఖ ప్రతిభని పెంచేలా ప్రయత్నం చేస్తున్నారు. దానికి టీచర్లు సహకారం అందించాలి. టీచర్ సహకారం అందించకపోతే ఎక్కడ ఏం చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని ఒక హెచ్చరిక కూడా చేశారని కూడా మనకున్న సమాచారం. మరి ఇక్కడి నుంచి కరెక్ట్గా 9 గంటలలోపు వెళ్ళే టీచర్లు ఎంతమంది ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎవరెవరు ఉంటారు కూడా అవి కూడా మన ఎంటీవీలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా వాస్తవంగా టీచర్లు ఆలస్యంగానే వెళ్తారు. చాలా చోట్ల గ్రామాల్లో అయితే మరీ ఆలస్యంగా వెళ్తారు. 2 టీచర్లు ఉన్న స్కూల్స్కి అయితే ఒక టీచరు లేట్కి వెళ్తారు, ఒక టీచరు ముందుకు వెళ్తారు. ఇట్లా అండర్స్టాండింగ్ పెట్టుకుని లేట్కి వెళ్ళేది మరి విద్యా వ్యవస్థ ప్రమాణాలని వీళ్ళు దెబ్బతీయడమే కదా. ఈ విధానాలు ఉండకూడదు అనేది నారా లోకేష్ గారి పాలసీ. ఆ దిశగా అడుగులు వేయడానికి విద్యాశాఖ పరంగా సమూల మార్పులు తీసుకొచ్చి టీచర్లు ఇంకా ఆలస్యంగా స్కూల్కి రాకుండా 8:45కే స్కూల్లో ఉండేలా కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. విద్యాశాఖ మంత్రి కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.